హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా వ్లాగ్. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మొత్తం జంగల్గా ఉంది, కొండలు అన్నీ ఉన్నాయని అనుకుంటున్నారా? మేమైతే శివాలయం టెంపుల్కి స్వాములకి దీక్ష పెడుతున్నారు, మేమైతే అక్కడికి వెళ్తున్నాము. సో ఈ టెంపుల్కి ఒక ప్రత్యేకత ఉంది, అది మీకు ముందు వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మేము అన్ని కూరగాయలు కట్ చేసి ఇస్తాము, స్వాములే వంట చేసుకుంటారు. ఏ స్వాములైనా, శివస్వాములైనా, ఆంజనేయ స్వాములైనా మనం వారికి భిక్ష పెడుతున్నామంటే స్వాములే వంట చేసుకుంటారు, మనం చేయనవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన కూరగాయలు మనం కట్ చేసి ఇవ్వడమే. సో మేమందరం అయితే అన్ని కూరగాయలు కట్ చేసి వాళ్ళకు ఇస్తున్నాము. ఇక్కడ మనం సామాన్ పెట్టుకోవడానికైనా, వంట చేసుకోవడానికైనా, కూరగాయలు పెట్టుకోవడానికైనా మనకైతే ఇక్కడ ఒక రూమ్ ఉందండి. అది దాంట్లో ఏం సామాన్ అయినా మనం పెట్టుకోవచ్చు, మనం వంట మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఈ హాల్ టైప్ ఉంది, ఇక్కడే మనం భోజనాలు కూడా చేయొచ్చు. చూడండి, చాలా వరకు అయితే ఇక్కడ మంకీస్ ఉన్నాయి, మొత్తం గుంపులుగా వచ్చేసాయి. ఒక 100 వరకు వచ్చాయి కావచ్చు, అన్ని మంకీస్ ఉన్నాయి. సో వాటన్నిటి నుండి మనం సామాన్ని కాపాడుకోవడానికి అయితే ఇక్కడ ఒక మనకు రూమ్, సపరేట్గా రూమ్ ఉంది, దాన్ని మనం వాడుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా అన్ని చెట్లు, గుట్టలు మధ్య ఈ టెంపుల్ ఉంది. ఒకటే టెంపుల్ కాదండి, ఇక్కడ రకరకాల టెంపుల్స్ కూడా ఉన్నాయి. మీకు అవన్నీ చెప్తాను ఏమేమి ఉన్నాయో. సో ఊరికి దూరంగా ఒక గుట్టల మధ్య ఉంది ఇది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపుల్లో కోనేరు కూడా ఉంది. కోనేరులో స్నానం చేశాక మనం బట్టలు కూడా చేంజ్ చేసుకోవచ్చు, దానికి కూడా అవైలబుల్గానే ఉంది. సో అందరైతే స్నానం చేశారు. నేను జస్ట్ అలా వాటర్ చల్లుకున్నాను, అలా కూడా చేయొచ్చు అని చెప్తే అలా వాటర్ చల్లేసుకున్నాను. సో స్వాములందరి స్నానాలు అయిపోయాయి, పూజకైతే వెళ్తున్నారు. మా రిలేటివ్స్ కూడా అందరూ స్నానాలు చేసేసారు. కోనేరు అయితే చాలా బాగుందండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. ఓకే, టెంపుల్కి వెళ్ళిపోదామా మరి? చూద్దాం. ఇప్పుడైతే మనం పూజ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, స్వాములందరూ పూజ చేస్తారు. సో పూజ చూసేద్దామా మరి?
పూజ కంప్లీట్ అయిందండి. స్వాములు అందరూ కొబ్బరికాయలు కొట్టేశాక మేము కూడా కొబ్బరికాయలు కొట్టేశాము. మీకు ఇంకా టెంపుల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఒకటి, ఇంకా వచ్చేసి మల్లన్న దేవుని టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, పైకి వెళ్ళిపోతే అక్కడ ఎల్లమ్మ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కోతులు చాలా ఉండడం వల్ల అయితే మేము ఇంకా పైకి వెళ్ళలేకపోయాము. సో కిందే మల్లన్న దేవుని టెంపుల్లో లోపల కూర్చున్నాము. ఇక్కడ ఒక ఆమెకి దేవుడు పూనుకుంది. దేవుడు శాంత అయిన తర్వాత ఇక్కడ మల్లన్న దేవునికి కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళిపోయాము. మీకు ఈ టెంపుల్ గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్తానన్నాను కదా, అదేంటంటే ఇక్కడ మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఈ వాటరు పైన గుట్టల నుంచి వస్తాయి. కానీ అవి ఎక్కడి నుంచి వస్తాయో ఎవరికి తెలీదు. వెనుకట కొంత దూరం వెళ్ళి చూసారంట, కానీ వాళ్ళకి అర్థం కాలేదంట, కనిపించలేదంట. ఇక్కడ చిన్న కుండీలాగా కనిపిస్తుంది కదా, ఇందులో వాటరు ఎప్పుడు మనం ఎన్ని వాటర్ తీసినా అంతే సైజులో ఉంటాయట అండి. మీకు ఆ కట్టు కనిపిస్తుంది కదా, అక్కడి వరకు అయితే కంపల్సరీ ఉంటాయి. మీరు ఎన్ని వాటర్ అయినా తీయండి, మళ్ళీ అన్ని వాటర్ వస్తాయంట అందులోకి. ఇది ఏ కాలంలో కూడా, సమ్మర్లో కూడా ఇది ఎండిపోకుండా అలానే వాటర్ వస్తూ ఉంటుందంట. సో ఇదేనండి ఈ గుడి వెనకాల గుట్ట వాటర్ వచ్చే వే. చూడండి, ఇక్కడ నుంచి వాటర్ వస్తుంది. ఇవే వాటరు ఆ కుండీలోకి వెళ్ళిపోతాయి. ఇవే వాటరు మీకు అప్పుడు నేను కోనేరు అని చూపించాను కదా, ఈ కోనేరులోకి కూడా వెళ్ళే వాటరు ఇవి పైన గుట్టల నుంచి వస్తాయి. ఇవే వాటరు మనం తాగడానికి, వంట చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ చేస్తారంట అండి. విచిత్రం కదా, అసలు ఎక్కడి నుంచో వస్తున్నాయో కూడా తెలియదు. కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. నేను తాగి కూడా చూసాను, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. నాకైతే చాలా విచిత్రంగా అనిపించింది. టెంపుల్కి వెళ్ళడం వల్ల నేనైతే ఒక కొత్త విషయం తెలుసుకున్నా. ఆ విషయాన్ని కూడా నేను మీతో షేర్ చేసుకున్నా, మీకు కూడా చెప్పా. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. భిక్ష టైం అయింది, స్వాములకి భిక్ష పెట్టేశాం. స్వాముల భిక్ష అయిపోయిన తర్వాత మేము కూడా తినేసి ఇక వెళ్ళిపోవడమే. ఓకే అండి, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.